జైల్లో ఉండి సంకెళ్లలో ఉండి కూడా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ఏమంటున్నాడో. సంకెళ్లలో ఉన్న పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మీరు కానీ చూడగలిగితే, సహోదరులారా ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. చూడండి 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని ఒకసారి కాకుండా మరలా చెప్పుదును ఆనందించుడి. ఆ తర్వాత అంటున్నాడు, మీ సహనమును సకల జనములకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. అంటే రాకడ సమీపంగా ఉంది అని మాత్రమే కాదు, దేవుడు నీకు దగ్గరలోనే ఉన్నాడు అని కూడా అర్థం వస్తుంది. దేనిని గూర్చి చింతపడకుడి కానీ, చూసారా, అది ఎంతటిదైనా ఏదైనా శరీర సంబంధమైన సమస్య అయినా, మానసికమైనదైనా, ఆత్మ సంబంధమైనదైనా, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఏం చింతపడాల్సిన అవసరం లేదని చెప్పేస్తున్నాడు ఇక్కడ సంకెళ్లలో ఉన్నవాడు. ఏమయ్యా మాకు చెప్తున్నావు, ఇంతకు నువ్వే బంధకాల్లో ఉన్నావు, నేను చంపుతారో తెలియదు, బతికిస్తారో తెలియదు, అలాగే లోపల ఉంచేస్తారో తెలియదు, బయటికి విడుస్తారో తెలియదు, ఎట్లా చెప్తున్నావు హ్యాపీగా ఉండమని అంటే పౌలన్న ఏమంటాడు, మనల్ని కొన్నవాడు ఆయన, మనల్ని రక్తం ఇచ్చి కొన్నవాడు ఆయన. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. మన ఎద్దు ఒకటి ఉంది, లేదా ఆవు ఒకటి ఉంది, మన గొర్రె పొట్టేలే ఉంది, మనదది, మనం కొన్న వస్తువు, అది మన సొంతం. అది దాన్ని ఎవడన్నా తీసుకెళ్ళి వాడి దగ్గర కట్టేసుకున్నాడు అనుకో, మనం ఏం చేస్తామండి, సరే పోనీ చేసేదే ఉంది దాని కర్మ అని వదిలేస్తావా? లేకపోతే వెళ్ళి వాడి మీద వ్యాజ్యమాడి గొడవాడి తగాదాడైనా సరే వెళ్ళి విప్పకొస్తావా? స్తోత్రం. ఇంక చెప్పేదేముంది, నీకు తెలుసు. అక్కడ పొరపాటున ఒకవేళ నీ ఎద్దు కానీ, నీ ఆవు కానీ, నీ గొర్రె కానీ, నీ పొట్టేలు కానీ అవతలోడు కట్టేస్తే వాడు తెచ్చాడే. ఏమండి, అలా నీకు చెందినవి ఏవైనా నీ ప్లాట్లో ఇంకొకటి వెళ్ళి రాళ్ళు బాచాడనుకో, వాడు అయిపోయాడే. స్తోత్రం. నీవు కట్టిన ఇంట్లోకి ఎవడన్నా వచ్చి దిగాడు అనుకో, నీ ఇంట్లోకి వచ్చి ఎవడన్నా ఆక్యుపై చేస్తే వాడు అంతే సంగతులు. ఊరుకోగా, గందరగోళం చేస్తావుగా. మరి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఏం చెబుతుంది చూడండి ఒకసారి. 1 కొరింథీ 6:19 ఏం చెబుతుంది? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు. మనల్ని కొనుక్కున్నాడు ఆయన. పౌలు గారి ధైర్యం అదే. నన్ను తీసుకొచ్చి సంఖ్యలలో బంధించాడు వీడు, నన్ను తీసుకొచ్చి సంఖ్యలలో బంధించాడు, నాకే ఫీలింగ్ లేదు, నేను హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉండండి, ఎందుకంటే నేను ఆయనకు చెందినవాడిని. ప్రైజ్ ది లార్డ్. నేను ఎవరికి చెందినవాడిని? ఆయనకు చెందినవాడిని. ఈ వస్తువు ఆయనదే. ఆయన దగ్గర ఆమోదం తీసుకోకుండా, ఆయన అనుమతి లేకుండా దీన్ని బంధిస్తే ఏమవుతుంది? చెరసాల పునాదులు కదిలిపోతాయి, సంఖ్యలు బద్దలవుతాయి. ఇంకా చెప్పాలంటే బంధించడానికి ట్రై చేసినోడు బలైపోతాడు. కాబట్టి నాకు చింత లేదు, ఎందుకంటే నేను ఆయన గొర్రెను. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వధకు తేబడిన గొర్రె పిల్లను. అంతే. మరి ఇప్పుడు నాకు చింత లేదు, నన్ను సంఖ్యలలో వేశాడని నేను దుఃఖపడట్లా. నేను ప్రభువు నందు ఆనందిస్తున్నాను, మిమ్మల్ని కూడా ఆనందించమని చెప్తున్నాను. ఎందుకంటే నేను సంఖ్యలలో ఉన్న గొర్రె పిల్లను, నేను ఆయన వాడనే. మీరు బయట ఉన్నా కూడా మీరు వేరే వేరే సంఖ్యలలో ఉన్నారు, మీరు వేరే వేరే సంఖ్యలలో ఉన్నారు, ఇబ్బందుల సంఖ్యలలో ఉన్నారు, అప్పుల సంఖ్యలలో ఉన్నారు, రోగాల సంఖ్యలలో ఉన్నారు, ప్రయత్నాల విఫలమనే సంఖ్యలలో ఉన్నారు, ఆత్మీయ జీవితంలో పదే పదే పడటం అనే సంఖ్యలలో ఉన్నారు, బలహీనతలు, లోపాలు, పొరపాట్లు,
అనే సంఖ్యలలో ఉన్నారు. ఆ సంఖ్యలను తుత్తునియలుగా చేసి నిన్ను బయటికి తీసుకుని వచ్చేటువంటి నీ యజమానుడు ఉన్నాడు, భయపడొద్దు. నీవు విన్నపాలు ఆయనకి చెప్పు. నేను అదే చెప్పాను ఓ పాటలో, జాలరి ఓ జాలరి అనే పాటలో, ఒక చేపలాగా ఒక గొర్రెలాగా నేనే దేవునితో మాట్లాడుకున్నా ఆయన కృపతో. శోకపు సంద్రాలలో శోధన కెరటాలలో నిలవరమేలేని చిన్ని చేపనయ్యా, మనసున్న మంచి జాలరి చేర్చవా నీ వలలోకి. మనసున్న మంచి జాలరి చేర్చవా నీ వలలోకి. మనుషుల పట్టు జాలరి ఆత్మల కాయు కాపరి. అలాగే చీకటి మార్గాలలో లోకాశల ముళ్ళ కంచెలో తిరుగులాడుచున్నా చిన్ని గొర్రెనయ్యా, మనసున్న మంచి కాపరి చేరవా నాదరి. మనసున్న మంచి కాపరి, కాపరి నేను నీ దానను నీ వాడను. ఈ కంచెల్లో ఇరుక్కుపోయానయ్యా, లోకాశల కంచెల్లో. నా దగ్గరికి రావా, నన్ను విడిపించవా అని మనం ఆయన వైపు చూడగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే బయటికి తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు, మరొకటి సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు. అది వాక్యం. ఎవరి సొత్తు? నువ్వు యేసయ్య సొత్తు. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏదేం చేయగలిగింది నిన్ను? ఎవరేం చేయగలుగుతారు? అందుకే చెప్తున్నాడు, చింతపడొద్దు, దుఃఖముఖులై ఉండకుడి. దుఃఖముఖులై ఉండటం మానండి అన్నదానికి నిరూపణగా ఈ మాట. దేనిని గూర్చి చింతపడొద్దు, ఎల్లప్పుడూ ఆనందించండి. మళ్ళీ చెప్తా, మళ్ళీ మీరు మర్చిపోతారేమో, మళ్ళా చెప్తా, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. హల్లెలూయా. తెస్సలోనిక పత్రికలో అంటాడు, సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదైనా సరే ఆయనకి చెప్పవయ్యా, నువ్వు ఆయనకి చెప్పు, అప్పచెప్పేసాయి. నువ్వు ఆయన సొత్తు, ఆయన చూసుకుంటాడు. నువ్వు హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. మన ముఖాలు వికారం అయిపోవటం ఆయన ఇష్టపడట్లేదు. ఆయన యందు మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలమైన మనమే ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని ఉస్సూరుమంట తిరిగితే అన్ని జనులు అసలు ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి? అన్ని జనులు పొరపాటు నువ్వు ఎప్పుడన్నా వాళ్ళని దేవుని దగ్గర రమ్మని పిలిస్తే ఏమంటారు? నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు ముందు సంతోషంగా ఉండు, నీ ముఖం చూడలేక సత్తాను అంటారు. నువ్వు సంతోషంగా ఎప్పుడైతే కనబడతావో వాళ్ళకు నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతారు, నువ్వు ఇంత హ్యాపీగా ఉంటున్నావు ఎలా అంటే, నా ప్రభువును బట్టి అని ఆయనను బట్టి నువ్వు పాడుకుంటూ, స్తుతించుకుంటూ, ఆనందపడుతూ, పరవళ్ళు దూకుతూ, ఆయన కార్యాలు చేస్తూ, ఆయన మయంపరుస్తూ, నీ కార్యాలు కూడా జరిగిస్తూ ఉంటే చూపర్లకు ఎలా ఉంటుందో తెలుసా? వింత వింత. ఇంత సంతోషం ఎట్లా సాధ్యం? ఎప్పుడన్నా చూడు ఆ మనిషి ముఖం వికారంగా ఉంటుంది ఏమంటేనో,
ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారు, ఎంత సమస్య వచ్చినా భరోసాగా ఉంటారు, ఏంటి వీళ్ళు అని వాళ్ళే పలకరిస్తారు. నిన్ను అన్యజనులు వాళ్ళే పలకరిస్తారు, వాళ్ళే అడుగుతారు. చివరికి ఏం చేస్తారు తెలుసా? నీతో పడి వాళ్ళే దేవుని సన్నిధికి వస్తారు. అందుకే దేవుడు పట్టించుకుంటున్నాడు, నీ దుఃఖ ముఖాన్ని పట్టించుకుంటున్నాడు. అట్లా ఉంటాం మానేయి. నా యందు విశ్వాసం ఉంచితే నీ చింత యావత్తు నా మీద వేసిన సంతోషంగా ఉంది. అరే నన్ను నమ్మకముందు దుఃఖముఖమే, నన్ను తెలుసుకున్న తర్వాత కూడా, నా సొత్తు అయిన తర్వాత కూడా నువ్వు అంతేనా? నో అట్లా ఉండకూడదు అంటున్నాడు ఆయన. కాబట్టి ఎవరు ఏ ఫీలింగ్స్లో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ కృంగుబాట్లో ఉన్నారో, దేవుడి రోజు నీతో ఈ పాయింట్ని స్ట్రైట్గానే మాట్లాడుతున్నాడు. దీనికి నిరూపణగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మీరు చదవగలిగితే, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి అంటాడు. అలాగే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటాడు. స్పష్టంగా రాశాడు, దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు, మీ విషయంలో ఆయన మీ గురించి చింతిస్తున్నాడు అన్నాడు. చింతిస్తున్నాడు అంటే అర్థం ఏంటండి? బాధ్యత కలిగి ఉన్నాడు. ఇంకా ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నాడు? ఒక తండ్రి తన కొడుకు గురించి, కూతురు గురించి ఎలా ఆలోచిస్తాడో, ఎలా చింత కలిగి ఉంటాడో, ఆయన నీ విషయంలో కూడా అలాంటి బాధ్యత కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు ఆయన. తీసి చూడండి, బైబిల్ తీసి చూడండి, రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోండి, హృదయంలో పెట్టుకోండి. స్పష్టంగానే ఉంది కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి, స్పష్టంగా ఆ మాట ఉంది. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవునికి స్తోత్రం. ఎట్లా చింతిస్తున్నాడు? వీడు ఇంత పనికిమాలినోడు ఏందా, ఈమె ఇంత పనికిమాలింది ఏందని చింతపడుతున్నాడా? నో, బాధ్యత కలిగి ఉన్నాడు. నువ్వు బాగుపడాలి, నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ఎదగాలి, నువ్వు అన్ని విషయాల్లో నంబర్ 1లో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. భౌతికంగా కూడా నువ్వు జీవించేటువంటి ఈ జీవితంలో కూడా నువ్వు దీవెనకరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆశీర్వాదానికి వారసురాలిగా ఉన్నట్లు దేవుడు నేను పిలిచాడు. చాలా దృష్టి కలిగి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ విషయంలో. मैं कहानी बोल रहा, मैं झूठ बोल रहा नहीं, मैं सच बोल रहा, సత్యమేవ జయితే, సత్యమే చెప్తున్నా. నా సొంత మాటలైతే డౌట్ పడు. దేవుని వాక్యం. ఒక కొడుకు చదువుకుంటే వాడు అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని వాళ్ళ నాన్న ఎలా అనుకుంటాడో, మీ నాన్న మా నాన్న ఒకడే గనుక ఆ ప్రభు అలానే అనుకుంటున్నాడు. బిడ్డ ఎదిగి ఎదకముందు ఆడపిల్ల అయితే, ఆడపిల్ల పుట్టగానే ముందు బ్యాంకులో డబ్బులు ఏ రూపాయి అన్నారా అని ముందు ఆ బుడ్డదానికి బంగారం చేపిస్తూ ఉంటాడు. అమ్మాయికి ఈ చేపించు, అవి చేపించు, ఇది చేపించు, చింత ఎందుకు? ఏదో బంగారం అంటూ ఆ చిన్నదానికి ఏర్పాటు చేస్తే రేపు పెద్దయ్య నాటికి ఈ బంగారం, ఆ డబ్బు మొత్తం అమ్మగారిని వెళ్ళబోచడానికి ఉపయోగపడిద్దని. అవునా? ఎంత శ్రద్ధ, ఎంత చింత బిడ్డ గురించి. పెళ్లి చేసేటప్పుడు కూడా ఎవడో ఒకటి చేస్తాడా? ఆహా, చాలా వెతుకుతారు, మంచి మంచి సంబంధం వెతికి. చింత, పడే కష్టాలన్నీ ఆ పిల్ల పడుద్ది. నీకెందుకు అంత చింత? ఊరగా ఊళ్ళు తిరుగుతూ ఉన్నావు, ప్రతి ఒక్కరిని విచారిస్తూ ఉన్నావు, ఎందుకు నీకు అంత బాధ ఏంది, అంత చింత ఏంది అంటే, తన బిడ్డ సుభిక్షంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. కొడుక్కి మంచి భార్య రావాలి, ఎంత వెతుకులాటో. కొడుక్కి మంచి భవిష్యత్తు ఉండాలి, వాడు ఫ్యూచర్ బాగుండాలి, వాడికి మంచి జాబ్ ఉండాలి, వాడికి మంచి భార్య దొరకాలి, వాడికి మంచి సంతానం ఉండాలి, వాడికంటూ నిలువ నీడ ఉండాలి, వాడికి ఏది కొదవ కాకూడదు. ఒకవేళ నాకేదైనా అయినా పర్వాలేదు కానీ నా బిడ్డకి ఏం కాకూడదని ఒక తండ్రి మన విషయంలో ఎలా చింత కలిగి ఉంటాడో, మన పరలోకపు తండ్రి మన భూ సంబంధమైన తండ్రి కంటే కూడా ఎక్కువ ప్రేమ గలవాడు. ఇది నిజం, ఇది నిజం, 100కు 100% నిజం. ఆయన ఇంకా ఎక్కువ ప్రేమ కలిగినాడు. ఇక్కడ తండ్రులు నీ భూమి మీద జీవితాన్ని ఆలోచిస్తే, మన పరలోక తండ్రి
అక్కడి జీవితాన్ని గురించి కూడా నీ విషయంలో చింత కలిగి ఉన్నాడు. నా ఊపిరయింది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసనే. ఎప్పుడు నా పిచ్చేనేమయ్యా నీకు? మరి తండ్రికి బిడ్డ పిచ్చే, తల్లికి బిడ్డ పిచ్చే. ఎప్పుడైతే సంతానం ఏర్పడింది ఇక వాళ్ళని గురించి వాళ్ళు ఆలోచించుకోవటం మర్చిపోయి ఇక వీళ్ళ చింతలో ఉంటా. నిన్నంటూ ఉనికిలోకి తెచ్చినవాడు ఎప్పుడు నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఉండవు, నేను ఉండను. అందుకే నేను పాడుకున్న ఆత్మీయ గీతాల్లో నా ప్రభు నాకు ఇచ్చిన పాటల్లో అదే ఉంటుంది. అడుగు జారని అనుభవమా, ఓటమి ఎరుగని జయధ్వజమా, నీవే నీవే నా ధ్యానమా, నిశీధిలోన ఉత్తేజమా, నిరాశలోన ఉజ్జీవమా, నీవే నా సొంతమా, నీవే నా సొంతమా. ఆత్మలో నిండిన పరవశమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. ఆత్మలో నిండిన పరిమళమా, అంతరంగాన పరవశమా, నీవే నా వశమా. అక్షయమైన అమృతమా, ఊహల కందని ఉన్నతమా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణం. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నేనే నీ లోకమా, నేనంటే ప్రాణమా. ఏమయ్యా ఏమయ్యా ఇంత ప్రాణమా, నేనే నీ లోకమా? నిజమే. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడంటే మన అర్థం ఏంటో నాకు చెప్పండి. నిరంతరం నీ గురించి ఆలోచిస్తున్నాడు. చూడడా, పట్టించుకోడా, తెలియదా, తెలివిలేదా? మహాజ్ఞానవంతుడు, సర్వమెరిగిన సర్వజ్ఞుడికి అన్నీ తెలుసు. కాబట్టి ఆయన నీ విషయంలో అలాంటి దృష్టి కలిగి ఉన్నాడు గనక, నీ బాగోగుల గురించి నీకంటే ఎక్కువగా ఆయన ఆలోచన ఉంది కనుక ఆయన నిన్ను గురించి నిజంగా చింతపడుతున్నాడు, నీ విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు, భారం కలిగి ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు ఇక దుఃఖముఖుడిగా దుఃఖముఖురాలిగా ఉంటాం మానేయి. ఆయన యందు విశ్వాసాన్ని బట్టి ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, ఉల్లాసంగా ఉండు, ఉత్సాహంగా ఉండు. నా ప్రభువుని గురించి పాడు, సన్నుతించు నిరంతరం. ఎందుకంటే జయము నీదే. క్రీస్తు యేసునందు జయించిన గుంపులో చేర్చబడ్డావు నువ్వు, ఓటమి లేదు, నీకు జయము నీదే. ప్రస్తుతం ఓడిపోయినట్టు కనపడుతున్నావు, నో నో నో, నీ ఓటమి కూడా మరో కోణంలో గెలుస్తావు. రాబోతున్న రోజుల్లో ఇంకా ఇంకా కృప చూపుతాడు దేవుడు. కాబట్టి నిరాశపడద్దు, నిరుత్సాహపడద్దు, దుఃఖముఖులుగా ఉంటాం మానేయాలి. ఏం చేయాలి? దుఃఖముఖులుగా ఉంటాం మానేయాలి. కాస్త నవ్వండి, నవ్వండి. ఇప్పుడు అదే చెబుతున్నాను, నవ్వండి, సంతోషంగా ఉండండి. మానేయాల్సినవి ఏవి ఎన్ని ఉన్నాయి అంటే చాలా ఉన్నాయిలే, కానీ ఒకటే చెప్పాను. మానకూడనివి కొన్ని ఉన్నాయి. మానాల్సింది ఏందో చెప్పా. మానకూడనిది అన్నదాని దగ్గర హెబ్రీలోకి రాసిన పత్రికలో చెప్పాడు, మానకూడదు అన్నాడు. ఏం మానకూడదో చూద్దాం. కొందరు మానుకొనుచున్నట్టుగా. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. పుట్టినోట్లో ఒకరినొకడు రేపాలని ఆలోచిద్దామంటాడు. ఇక్కడ మానొద్దు అన్నాడు. ఫస్ట్దేమో దుఃఖముఖులై ఉండటం మానేసేయండి, కృంగిపోవటం మానేసేయండి, ప్రలాపించటం అంటే ఏడుపు కొట్టు విధానంలో ఉండటం మానేసేయండి, క్రీస్తు యేసును బట్టి ధైర్యం తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మీరు ఇలా ఉండాలి, మీ గురించి నాకు చింత ఉంది, బాధ్యత ఉంది, మేము కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఎప్పటికి ఏది చేయాలో నాకు తెలుసు, నేను చూస్తాను, ప్రశాంతంగా ఉండు, నా బిడ్డవి, హ్యాపీగా ఉండు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏడుపు కొట్టు ముఖాలు మానేద్దాం. ఇకపోతే మానకూడదు ఏంటంటే సహవాసం మానొద్దు అని చెప్తున్నాడు. ఎవరితో సహవాసం మానకూడదు? మనం సమాజముగా కూడుట అంటే సహవాసములో కలవటం, సమాజంలో కలవటం. ఏ సహవాసాన్ని మనం మానకూడదు? నంబర్ 1, అందరికంటే కూడా మనకి నంబర్ 1లో వచ్చేది దేవుడు. దేవుడు పరిశుద్ధుల సమాజములో దేవుడు ఏలుచున్నాడు. దేవదూతల సమాజములలో ఇదిగో దేవుడు ఏలుచున్నాడు. దేవునితో సహవాసాన్ని మనం మానకూడదు. ప్రతి నిత్యము ఆయనతో సహజీవనం మానకూడదు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు. యేసయ్యా నీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచనే. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన. స్తోత్రం ప్రభుకి. హల్లెలూయా. యేసుతో సహవాసం సహజీవనం మనం మానకూడదు, మానొద్దు అని చెప్తున్నాడు ఆయన. మనం సహవాసంలో కలవాల్సిన వాటిలో మొట్టమొదటిది ప్రతి నిత్యము యేసుతో సహజీవనం చేయాలి. ప్రతి దినములో కొంత సమయం యేసుతో మనం ఖచ్చితంగా గడపాలి. ఒకవేళ ఈరోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా మీరు గడపకపోతే కనీసం ఈ కూటమి అయిన తర్వాత అయినా మీరు ఆయనతో గడపడానికి ప్రయత్నం చేయండి. కూటమి అయిపోయిన తర్వాత డింగు పరిగెత్తకండి. ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కాసేపు యేసయ్యతో మాట్లాడుకోండి, యేసయ్యతో గడపండి. ప్రతిరోజు ఆయనతో మనం సహవాసాన్ని కొనసాగించాలి. అలాగే ప్రభుతో పాటు ఆయనను గురించి నీకు బోధించి ప్రోత్సహించి నీలో లోటుపాట్లు తప్పులు దిద్దేటువంటి దైవజనుల సాహచర్యాన్ని కోల్పోకూడదు, మానకూడదు. చిన్నలైనా పెద్దలైనా, పరిచారకులైనా విశ్వాసులైనా, ఈ మధ్యకాలంలో దైవ సేవలోకి వచ్చినటువంటి సేవక గణమైన, ఇప్పటికే సేవ చేస్తున్నటువంటి సేవకులైనా సాటి దైవజనుల సాహచర్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక దశలో దైవజనుల యొద్ద నేర్చుకుని మరో దశలో దైవజనుల సాహచర్యాన్ని తిరస్కరించే వ్యక్తుల్ని నేను కొంతమందిని ఎరుగుతాను. అది వాళ్ళ అమాయకత్వం. కొంత అవగాహన పొందిన తర్వాత ఇక నాకు తెలిసిపోయిందిలే, నాకు అన్నీ తెలుసులే, నాకేం చెప్పాల్సిన అవసరం లేదులే, నేను ఒక నాయకుడినిలే అనే అభిప్రాయంతో కొంతమంది దైవజనుల సాహచర్యాన్ని కోల్పోతారు. ఎప్పుడైతే ఆత్మీయ నాయకుని సహవాసానికి దూరం అవుతారో రెండు జరుగుతాయి. ఒకటి, వారు నడిపించాల్సిన దాని యొక్క భారమంతా వారే మోయాల్సి ఉంటుంది. వాళ్ళకి గైడెన్సీ ఉండదు, ఐడియాలజీ ఉండదు. ప్రతి దానికి ఆ ఒత్తిడంతా వాళ్ళు ఫేస్ చేయాలి. దీన్ని బట్టి శారీరకంగాను మానసికంగాను బలహీనలవుతారు. రెండవది, ఆత్మీయ నాయకుడి సహచర్యాన్ని వదిలినందున నెక్స్ట్ స్టెప్ ఎలా ముందుకెళ్లాలో ఆ గ్రహింపు ఉండదు. దేవుడు ఏం చేశాడంటే అలా లింకు చేసి పెట్టాడు. అన్నీ ఒకడికే బయలుపరచలా. క్రైస్తవ సంఘం అంతా కూడా ఒకడి మీద ఒకడు ఆధారపడేటట్టు చేశాడు ఆయన.
ఖచ్చితంగా నాకు తెలియని వాటి విషయంలో నాకు దేవుడు బయలుపరిచిన వ్యక్తుల మీద డిపెండ్ అవ్వాలి. నీకు తెలియని విషయాల కోసం నీకు దేవుడు ఏర్పరిచిన నాయకుడి మీద నువ్వు ఆధారపడాలి. కాబట్టి అలా నువ్వు డిపెండ్ కానప్పుడు, అటుపక్క నుంచి వచ్చే దైవస్వరాన్ని నువ్వు తిరస్కరించినప్పుడు పరిచర్యలో ముందుకెళ్ళలేవు, అభివృద్ధి కోల్పోతావు. కొంచెం హడావుడిగా కనపడ్డ తర్వాత నష్టమే మిగులుతుంది. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు. స్పష్టంగా చెప్పాడు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. యెహోషాపాతు చెప్పాడు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు, అంటే ఎగ్జామ్లో పాస్ అవుతారు. ఆత్మీయ నాయకుడితో ఫ్రెండ్షిప్ చేస్తేనే ఎగ్జామ్స్ ఎలా వస్తాయో, అవి ఎలా ఫేస్ చేస్తామో, వాటి నుంచి ఎలా బయటపడాలో ఆ గైడెన్స్ దొరుకుతుంది. పేపర్ లీక్ అయింది దైవజనుడి దగ్గర ఉంటే, దైవజనుడి సాహచర్యంలో ఉంటే. దూరం అయితే దైవజనుడికి నష్టమే లేదు, కానీ నువ్వు వరుసగా ఫెయిల్ అవుతావు. ట్రై చేయి, పాస్ అవుతావేమో చూద్దాం. కొంచెం కొన్ని ఏదో నీకు తెలిసిన దందని రాసేసి బాగానే ఉంది పర్వాలేదు మనం కూడా అనుకొని మురిసిపోతాం. ఎంతకాలం సాగుద్ది ప్రయాణం? తప్పకుండా దెబ్బతింటావు, వేదన పడతావు. కాబట్టి సేవకుడైనా, కాస్త పరిణతి కలిగిన ప్రచారకుడైనా, ఎవరైనా నాకన్నీ తెలుసని భ్రమపడకండి. దేవుడు ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు సంఘంలో. పిచ్చి వేషాలు వేయకూడదు. 2 నష్టాలు. ఒకటి, ప్రెజర్ పడిద్ది నెత్తి మీద. రెండోది, నేర్చుకోవటం మానేసినందువల్ల గైడెన్స్ పోతుంది. ఎగ్జామ్లో వరుసగా ఫెయిల్ 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 ఓటమి పాలవుతారు. ఈ 2 దూరమైన వాడికి కలిగిన నష్టాలు. నాయకుడికి నష్టమే ఉండదు. నాయకుడు దేవుని సహవాసంలో ఉంటాడు. తను నేర్చుకోవడానికి దేవుడు చూపించిన పాత్రల దగ్గర నేర్చుకుంటానే ఉంటాడు. ఆ అనుభవాలు కలిగి ఉన్నందునే అతడు నీకు నాయకుడు అయ్యాడు. నువ్వు కూడా ఒక నాయకత్వంలోకి వచ్చినప్పుడు, నువ్వు స్త్రీవి కానీ పురుషుడివి కానీ, నీకు దేవుడు నియమించిన నాయకత్వానికి నువ్వు లోబడాల్సిందే. ఆ లోబడనప్పుడు నాయకుడికి నష్టం లేదు, కానీ లోబడనందున ఇటు ఒత్తిడి నువ్వే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒత్తిడి ఫేస్ చేసి నువ్వు అంత కష్టపడ్డా కూడా చివరికి నువ్వు పరీక్షలో ఫెయిల్ అవుతావు, కానీ పాస్ కావు. నువ్వు కృతార్థురాలివి కాలేవు. కాబట్టి ఆత్మీయ నాయక గణం యొక్క సహవాసాన్ని కూడా మానకూడదు. 2, మూడవది పరిశుద్ధుల సహవాసం, అనగా సహోదర సహవాసం, సహోదరీ సహవాసం. స్త్రీలైతే తమ తోటి స్త్రీలతో పరిశుద్ధులతో, పురుషులైతే తమ తోటి పరిశుద్ధులతో అనుబంధాలు ఉంటాయి. ఆత్మీయ అనుబంధాలు, కలిసి ప్రార్థించటం, కలిసి ప్రకటించటం, కలిసి విజిటింగ్ చేయటం, కలిసి ఏకాంతంగా గడపటం అనే అనుభవాలు ఉంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. వీటన్నిటితో పాటు సంఘములో, మందిరములో దేవుడు నియమించిన నియామక కూటాలకు తప్పకుండా హాజరవ్వాలి. సమాజముగా కూడుట మానకుడి. కొందరు మానుకుంటున్నారు, మీరు మానుకోవద్దన్నాడు వాక్యం. ప్రభు రాకడ దగ్గరయ్యే కొద్దీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకడు హెచ్చరిస్తూ, ఒకరినొకడు రేపుతూ, ప్రేమ వలన సత్కార్యములు చేయొచ్చు. జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు సమీపించే కొద్దీ. ప్రియులారా, నన్ను వెంబడించేటువంటి విశ్వాసులు, పరిచారకులు, సేవకులు, చాలా డినామినేషన్స్ సేవ చేస్తున్నాయి. తండ్రి సన్నిధి పరిచర్య కూడా దేవుడు లేపాడు. ఈ పరిచర్య ఎప్పుడు ఆరంభమైందో తెలుసా? ఇది అంత్య దినాల అంతములో ఆరంభమైన పరిచర్య. నా అంచనా ప్రకారం నాకు దేవుడిచ్చినటువంటి జీవితం ఒకవేళ 70 సంవత్సరాలు ఉంటే, ఆ 70 సంవత్సరాలు లేదా 80 నేను అనుకోవటం లేదు, ఆయన చిత్తం ఇస్తే ఒక 70 ఏళ్ళు నాకు దేవుడు బతకన ఆయుష్ ఇస్తే, ఇప్పటి నుంచి ప్రారంభమైన ఈ పరిచర్య పరాకాష్ట, ఈ పరిచర్య అంటే నేను ముగింపు దశలోకి వచ్చేటప్పటికి రాకడ పూర్తిగా దగ్గరయ్యే అవకాశం ఉంది. అంటే యేసు ప్రభు 2వ రాకడికి చాలా సమీపంలో దేవుడు లేపిన పరిచర్య ఇది. ఇది అతిశయోక్తిగా చెప్పట్లేదు, మెహర్బానీ కోసం, గొప్ప కోసం చెప్పట్లా. నా గురించి నాకేదో గొప్ప తలంపులు కలిగి నేను చెప్పట్లా.
దేవుడు కదులుతున్న విధానం, దేవుడు నడిపిస్తున్న విధానం, పనిని దేవుడు తీసుకెళ్తున్న విధానం నాకు అర్థమైనందున నేను చెబుతున్నా. కాబట్టి ఈ పరిచర్య ముగింపుతో, గుర్తుపెట్టుకోండి, ఈ పరిచర్య ముగింపుతో మళ్ళా ఇంకొక కొంతమంది వ్యక్తులు లేచి మళ్ళా పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ఏదో సాధించేదానికి ఎక్కువ టైం ఉండదు. దీని ముగింపు అంటే ఇంకా అన్నిటి ముగింపులోనే వచ్చేస్తుంది. ఇక అన్ని ముగింపుకే వస్తాయి. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ల కంటే ఎక్కువ లేదు కదా రాకడ సమయం. కాబట్టి ఇందులో కొనసాగుతున్న వాళ్ళు, ఇందులో దేవుడు నియమించినటువంటి వాళ్ళు మీ స్థానాలను కోల్పోకుండా మీరు రాకడకు సిద్ధపడుతూ, దైవజనుల చేత రాకడకు ఆయత్తపరచబడుతూ అనేకుల్ని ఆయత్తపరచాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక సాటి సేవకులకు, పరిచారకులకు, విశ్వాసులకు అందరికీ కూడా ప్రేమతో చెప్తున్నా, జాగ్రత్త. సహవాసాన్ని నష్టపోవద్దు, సహవాసాన్ని తృణీకరించొద్దు, సహవాసాన్ని లాస్ అవ్వద్దు, విసర్జించబడద్దు, ఫెయిల్ అవ్వద్దు, ఓటమి పాలు కావద్దు, ప్రెజర్ అవ్వద్దు, హెల్త్ని నష్టపోవద్దు. సహవాసంలో ఉన్నప్పుడు కొంత బరువు నువ్వు మోస్తే కొంత బరువు మీ నాయన మోస్తాడు. ఫ్యామిలీ సహవాసంలో ఉంటే సొంత మెట్లోకి వెళ్ళిపోయి వేరుపడితే ఖచ్చితంగా నువ్వే మోయాల్సి వచ్చింది. అంత బరువు ఒకేసారి నువ్వు నెత్తికెత్తుకుంటే నలుగుతావు, ఆరోగ్యం పాడైద్ది. మెంటల్గా, శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్గా కూడా ఎఫెక్ట్ అవుతావు. కనుక ప్రేమతో చెబుతున్నా అందరికీ, జాగ్రత్త. నేను పట్టించుకోకపోయినా ఖచ్చితంగా వెంటాడాల్సిందే. నీ క్షేమం కోసం నువ్వు ఆ పని చేయాల్సిందే. నా ప్రియమైన బిడ్డలారా, సేవకులారా, విశ్వాసాలు అందరికీ ప్రేమతో చెప్తున్నాను. నా బిడ్డలుగా మిమ్మల్ని గౌరవించి ప్రేమించి చెప్తున్నాను. ఈ తర్వాత మనం మానకూడని విషయాలు చెప్పాను, ఇంకొకటి కూడా చెప్తాను. మత్తయి సువార్త చూడండి, మానకూడనివి ఏంటో. మత్తయి సువార్త ఒకసారి తీసుకోండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఈ ఒక్క మాట చెప్పేసి ఇక నేను ప్రార్థన చేస్తాను. దూరంలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కలిపి ఇలాగా వాక్యం పంచుకోవడానికి నా తండ్రి అవకాశం ఇచ్చాడు. ఆయన కృతజ్ఞతా స్తోత్రాలు. ఈరోజు ఏదన్నా ఈ చాలా సమయము ఈ లైవ్ సమస్య వచ్చింది, అయినా దేవుని కృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు. మత్తయి సువార్త శాస్త్రులు పరిసయ్యులతో చెప్తాడు ఒక మాట. చూద్దాం, చూడండి. దారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్పి వేస్తాడు కేక. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అన్నాడు. ఇక్కడ మానక అనే పదం వాడాడు. వేటిని మానక? ముందు చెప్పాం, హెబ్రీ పత్రికలు అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకూడదు, దేవుని సహవాసం మానకూడదు, ఆత్మీయ నాయకుని సహవాసం మానకూడదు, పరిశుద్ధుల సహవాసం మానకూడదు. 4వది సంఘ సహవాసం, నియామక కూటాలు, శుక్రవారం కావచ్చు, శనివారం విజ్ఞాపన కావచ్చు, బుధవారం వాక్యకూటం కావచ్చు, ఆదివారం ఆరాధన కావచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి టైమ్స్ నువ్వు లాస్ అవ్వకూడదు. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా దేన్ని మానకూడదంటే ఆయన అంటున్నాడు 23 మత్తయి, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించారు. అంటే మీరు దశమ భాగం ఇచ్చి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని మానక, అంటే దేవునికి
అర్పణ చెల్లించడం అనేది మంచిదే, కానీ మీరు వీటిని చేస్తున్నామని వాటి వరకే చూసుకుని న్యాయమును ఏం వదిలిపెట్టారంట వీళ్ళు? కనికరమును విశ్వాసమును వదిలేశారట. దేవునికి ఏదో కొన్ని ఇచ్చేస్తున్నాము, అవి తీసేసుకొని దేవుడు ఏదో సంతోషపడతాడని మీరు అనుకుంటున్నారు. అవి ఇవ్వాల్సిందే, వాటిని మానకూడదు. దేవునికి దశంభాగం మాత్రమే కాదు సుమా, కొత్త నిబంధనలో ఉంది, ఒకడు తాను వర్ధిలిన కొలది పరిచర్యకు తోడ్పాటు అందించాలి. ఒకడు వర్ధిలిన కొలది పరిచర్యకు తోడ్పాటు అందించాలి అన్నాడు. దాంతోపాటు ఇంకా ఏం సమర్పించమన్నాడు తెలుసా? రోమాపత్రిక 12వ అధ్యాయం, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానన్నాడు పౌలు మహనీయుడు. మన శరీరములను కూడా సమర్పించాలి. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవునికి మహిమ. సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించాలి. వర్ధిల్లున్న కొలది దేవుని పనికి ఇవ్వాలి. కనీసం దేవుడిచ్చిన దానిలో 10వ భాగమైన మానక చెల్లించాలి. వీటిని మానక ఇంకా ముఖ్యమైన న్యాయ ప్రవర్తన, అలాగే విశ్వాసం, వీటిని విడిచిపెట్టకూడదు అన్నాడు. ఇక్కడ దేవునికి అర్పించటం మానొద్దు, దేవునికి సమర్పించటం మానొద్దు, దేవుని కొరకు త్యాగపూరితంగా ఉండటం మానొద్దు, దేవుని పని కష్టపడి చేయటం మానొద్దు, దేవుని కొరకు శ్రమ పడటం మానొద్దు, దైవ చిత్తం నెరవేర్చడం కోసం ప్రయాసపడటం మానొద్దు, దేవుని కొరకు పిడికిలి విప్పడం మానొద్దు, పరిశుద్ధుల అక్కర కొరకు తోడ్పాటు అందించడం మానొద్దు. నీకు దేవుడిచ్చిన రాబడి అంతట్లో నుండి దేవుని భాగమని దేవుడు నిర్ణయించిన భాగం అంతకంటే నువ్వు వర్ధిలిన దానికంటే ఇంకా మరి శ్రేష్టముగా నువ్వు దేవుని కొరకు కేటాయించడం మానొద్దు. దేవుడు నీకు ఇచ్చిన సర్వ సమృద్ధిలో నుండి ప్రథమ ఫలమును దేవుని కొరకు కేటాయించుట మానొద్దు. ఇవన్నీ జరగాల్సిందే. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, పరిశుద్ధులు అక్కర తీర్చబడడానికి, పరిశుద్ధులందరూ తమ కలిగిన దాని నుంచి తోడ్పాటు తప్పనిసరిగా ఇవ్వాలి. వీటిని మానక అని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. అండర్లైన్ చేసుకోవాలి. వాటితో పాటు న్యాయ ప్రవర్తన, కనికరం, విశ్వాసం, వీటిని కూడా మానకూడదు. న్యాయ ప్రవర్తన మీకు గతంలో చెప్పాను, కనికరం గురించి చెప్పాను, విశ్వాసాన్ని గురించి చెప్పాను. కనుక ఈ విషయాలన్నిటిని కూడా మీరు మనస్కరించి 3 సంగతులు నేను మీకు అందించాను ఈరోజు. ఇక నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. మొట్టమొదటిది, ఎలా ఉండకూడదో, ఏది మానేసేయాలో చెప్పాడు దేవుడు. దుఃఖముఖులై ఉండటం మానేయండి. విషన్న వదనాలతో, విచారముఖాలతో ఉండకండి. మీరు నా పిల్లలు, రారాజు పిల్లలు. ఒకవేళ మీరు ఇబ్బంది కొలిమిలో ఉన్నా మీరు సంతోషించాల్సిన వాళ్ళు, చింతపడాల్సిన వాళ్ళు కాదు. ఎందుకంటే మిమ్మల్ని గూర్చి నేను చింత కలిగి ఉన్నాను, మిమ్మల్ని అందరినీ గూర్చి నేను బాధ్యత కలిగి ఉన్నాను. మీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, మీ ఫ్యూచర్ ఎలా డిజైన్ చేయాలో, మీకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో, మీకు ఏది సమకూర్చాలో మొత్తం నాకు తెలుసు. మొత్తాన్ని నేను డిజైన్ చేసి పెట్టాను. అన్ని నీకు తగిన కాలం ముందు అందుబాటులో తీసుకొని రావడానికి మొత్తం నేను సిద్ధపరిచి ఉన్నాను. కనుక మీరేం ఆందోళన పడద్దు, గందరగోళం కావద్దు. నీ సంగతి తెలుసు, నీ వారి సంగతి తెలుసు, నీ పిల్లల సంగతి తెలుసు, నీ భర్త సంగతి తెలుసు, నీ భార్య సంగతి తెలుసు, నీ అప్పుల సంగతి తెలుసు, నీ రోగం సంగతి తెలుసు, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు అన్న సంగతి తెలుసు, నువ్వు ఇంటర్వ్యూలు తిరుగుతున్నావని తెలుసు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నావని తెలుసు, నింద పాలవుతున్నావు అన్న సంగతి తెలుసు, అవమానాలు పడుతున్నావు అన్న సంగతి తెలుసు, కేసులో ఉన్నావు అన్న సంగతి తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ తెలుసు, నువ్వు లాస్ అవుతున్నావు, పెద్ద ఎక్కువ మొత్తంలో లక్షల్లో నువ్వు లాస్ అయ్యావని తెలుసు, నువ్వు పెట్టిన ప్రయత్నం విఫలమైందని తెలుసు, అన్నీ తెలుసు. నువ్వు కలిగి ఉన్న జబ్బు తెలుసు. ఆత్మీయ జీవితంలో నువ్వు పడుతూ ప్రయాణం చేస్తున్నావని తెలుసు. నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. ఇంకా చెప్పాలంటే నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నీ రోజులన్నీ
రికార్డెడ్గా ఉన్నాయి నా దగ్గర అంటాడు ఆయన. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఇన్ని ఎరిగిన దేవుడు నీకు తోడై ఉంటే, అన్ని పరిస్థితులను చూస్తూ ఆయనే నీ పక్షంగా ముందుకు కదులుతూ ఉంటే, నీకు ఎప్పుడు మేలు చేయాలో, ఎలా చేయాలో, ఎలా నిన్ను హెచ్చించాలో, ఏ స్థానంలో నిన్ను ఉంచాలో, నీకు ఎంత మెట్టు ఇవ్వాలో, ఏ విధంగా నిన్ను వాడుకోవాలో, పరిచయం చేసే సేవకుడికి కూడా నీ సేవా విధానం తెలుసు ఆయనకి. కొంతమంది వేలకు వేల ఆత్మలను రక్షించుకుంటా ఉన్నారు. నువ్వేమో కనీసం 100 మందిని కూడా ప్రభావితం చేయలేకపోయినావు. బాధ కలిగిద్ది. దేవా, ఇద్దరికి ఒకడే దేవుడు కదా నువ్వు, మరి ఆ వ్యక్తిని అలా ఎందుకు వాడుతున్నావు? నాకేంది ప్రభా ఈ స్థానం, ఈ స్థాయి, కనీసం పట్టుమని ఒక 100 మందిని కూడా నేను ప్రభావితం చేయలేకపోయాను అని కొంతమంది కృంగుబాటు. వాళ్ళలాగా నేను సేవ చేయలేకపోతున్నాను దేవా అని వాళ్ళని చూసుకొని వీళ్ళని చూసుకొని కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ లైన్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ఫాలోయింగ్ చూసి కొంతమందికి బాధ కలిగిద్ది, కొంతమందిని తమను తాము చూసుకున్నప్పుడు నిరుత్సాహం కలిగిద్ది. నేను చెప్తున్నాను, చింతపడొద్దు. దేవుడు పక్షపాతిగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి తలాంతులను బట్టి వాళ్ళు చేసేది నీ దృష్టికి పెద్దది, కానీ దేవుని దృష్టికి వాళ్ళకి ఇచ్చినంత వాళ్ళు చేస్తున్నారు అంతే. స్తోత్రం. తమ్ముడా, సేవకుడా, సేవకురాలా, ఒక అద్భుతమైన మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ఒక్కసారి మీరు గ్రంథం తీయండి, బైబిల్ గ్రంథం. ఒక్కసారి మీరు సువార్తల్లో తలాంతుల ఉపమానాన్ని గూర్చినటువంటి మాట చదివారు కదా, తలాంతుల ఉపమానం ఒకసారి తీయండి మీరు. యేసు ప్రభువు వారు చెప్తాడు, దేశాంతరం పోతా తలాంతులు ఇస్తాడు. ఒకడికి 5 ఇస్తాడు, ఒకడికి 2 ఇస్తాడు, ఒకడికి 1 ఇస్తాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒక్కటి చదువుతున్నాను, సేవకులకి ప్రోత్సాహకరంగా. ముగింపులోకి వచ్చి సేవకులకు ప్రోత్సాహకరంగా ఈ ఒక్క ముక్క చదువుతున్నాను, చూడండి. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయి. ఇక్కడ ఎవని సామర్థ్యము అన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తరవి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. 19వ వచనం. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాడు. అప్పుడు అతని యజమానుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక ఇదిగో 2 తలాంతులు సంపాదించి తిని అని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక్కడ చూసారా, 5 తలాంతులు తెచ్చినోడికి 5కు 5 లాభం తెచ్చినోడికి ఏ మాట అయితే చెప్పాడో, 2కు 2 ఇచ్చినోడికి కూడా నిన్ను కొన్నిటి మీద నియమిస్తానల్లా. 5కు 5 తెచ్చినోడిని నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు. 2 తెచ్చినోడిని కూడా నిన్ను కూడా అనేకమైన వాటి మీద. ఇద్దరికీ ఒకటే రిజల్ట్, ఒకటే కొలత. ఇక్కడ 5 తెచ్చాడా 2 తెచ్చాడా కాదు, తనకిచ్చిన పని అది పెద్దదైతే పెద్ద పని, చిన్నదైతే చిన్న పని. 10,000 మందిని ఇస్తే 10,000 విషయంలో 10,000 మందిని ఇచ్చిన వాడిని లెక్క అడుగుతాడు. నీకు 100 మందినే ఇస్తే లేదా 50 మందినే ఇస్తే ఆ ఇచ్చిన 50 మందికి నువ్వెంత నమ్మకంగా పనిచేశావు అనేది చూస్తాడు. ఇక్కడ నువ్వు 10,000 మందిని కుప్పేసావా లేదా అన్న చూడ్డు. నీకు ఇచ్చిన సామర్థ్యం కొద్దీ నువ్వు వాడబడతావు. కానీ నీకు ఇచ్చిన కొంచెం నువ్వు నమ్మకంగా ఉంటే 10,000 వాడు ఎంతో నువ్వు కూడా అంతే దేవుని ముందు. నాకేం తెలుసు, వాక్యంలో ఉంది ఇక్కడ. వాడికి వీడికి ఇద్దరికి ఒకటే జడ్జిమెంట్.
ఇక్కడ జడ్జిమెంట్ దేనికంటే సంపాదించిన తలాంతులకు కాదు, వ్యక్తి యొక్క నమ్మకత్వానికి. స్తోత్రం. వాడికి పెద్ద తప్ప చెప్పాను, వాడు చచ్చినట్టు అది చేయాలి. నీకు చిన్న తప్ప చెప్పాను, అప్పచెప్పాను నమ్మకంగా చెయ్యి. ఇక్కడ మనుషుల మెప్పు ఉంటుంది, నా మెప్పు అట్లా ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక 20,000 మందిని సంఘాన్ని కలిగి, ఉదాహరణకి మన సంఘం ఉంది, వేలాది మంది సంఘం కనపడిద్ది. 100 మంది సంఘం ఉన్నోడు దీన్ని చూసినప్పుడు బాధ కలిగిద్ది, లేదా మరో దైవజనుడి పరిచర్య చూసినప్పుడు బాధ కలిగిద్ది. గుర్తుపెట్టుకో, మనుషుల్లో ఇది గొప్ప. అబ్బో అక్కడ చాలా వేల మంది వెళ్తున్నారంటే మనుషులు దాన్ని ఘనంగా ఎంచుతారు. ఇక్కడ 100 మంది వస్తున్నారంటే మనుషులు దాన్ని కొంచెం తేలిగ్గా చూస్తారు. కానీ దేవుని దృష్టి మనుషుల దృష్టి లాంటిది కాదు అని మర్చిపోవద్దు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు, మీ దృష్టి వేరు, నా దృష్టి వేరు అని చెప్పాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అన్నాడు. గుర్తుపెట్టుకు ఈ మాట. దీన్ని బట్టి ఆలోచించు. దేవుడు నీ కృపనిస్తే నువ్వు కూడా సంపాదిద్దువు కానీ ఆత్మల్ని. అదే కదా నీ భారం. పేరు ప్రఖ్యాతుల కన్నా ఆత్మల రక్షణే కదా నీ భారం. తప్పకుండా కృప చూపుతాడు. ఒకవేళ నీ జీవితకాలం కష్టపడ్డా కూడా కొన్నే దొరికినాయి అంటే ఆ దొరికిన వాటిని నమ్మకంగా నువ్వు చేయి. అప్పుడు నిన్ను ఈక్వల్గా ఎంచుతాడు ఆయన. నాకంటే ఇంకా ఎక్కువ ఆత్మల్ని సంపాదించిన మరో దైవజనుడు ఉంటే ఆయనకున్న లెక్క ప్రకారం ఆయనకి లెక్క గడతాడు, నాకున్న లెక్క నాకు గడతాడు. ఇద్దరికి కూడా మేము సంపాదించినటువంటి సంపాదన కాదు, 5 తలాంతుల 2 తలాంతుల కాదు, కానీ మనకు అప్పజెప్పిన పనిని మనం ఎంత నమ్మకంగా నెరవేర్చాం, ఎంత బాధ్యతగా నెరవేర్చాం. మనకు అప్పజెప్పిన వాడికి ఎంత నమ్మకంగా ఉన్నాం. ఇప్పుడు కొంతమంది సేవకులకి కొంతమంది ప్రజలను అప్పజెప్పాను. అయ్యా ఇప్పుడు ఫలానా ఊర్లో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పరిచర్య చేయని అప్పజెప్పాను. అప్పజెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన దైవజనుడు అప్పజెప్పిన మంద విషయంలో నమ్మకంగా ఉండాలి, మందకు నమ్మకంగా సేవ చేయాలి. అప్పజెప్పిన నా విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చేటట్టుగా నమ్మకస్తుడని అప్పజెబితే ఆ మంద విషయంలో తనే సొంత ఆలోచనలు చేస్తూ తన ఇష్టానుసారంగా మందను నడిపిస్తూ ఆత్మీయ నాయకుడికి తృణీకరించకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అలా చేస్తే అది అపనమ్మకత్వం అవుతుంది. దానివల్ల నష్టం కలుగుతుంది. 2 రకాలుగా దేవుని కోపం కూడా వస్తుంది. మంద నీ సొంతది కాదు, మంద యేసయ్యది. అది ఆత్మీయ నాయకుడికి అప్పచెప్పాడు. ఆ నాయకుడు అందులో కొంత భాగాన్ని నీకు అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు నువ్వు చచ్చేంత వరకు నీకు అప్పచెప్పిన మంద విషయంలో అతనికి నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత. అంతేగాని ఈ మంద నాది అన్నట్టుగా ఏ దైవజనుడైనా ఆలోచిస్తే వాడు దేవునికి లెక్క చెప్పాలి. ఖచ్చితంగా తేడా పడతాడు, ముందుకెళ్ళలేడు. కాబట్టి ఇక్కడ పెద్ద మంద చిన్న మంద కాదు, అప్పచెప్పిన మంద విషయంలో ఎంత నమ్మకంగా పనిచేశాడన్నది మనందరి విషయంలో దేవుని జడ్జిమెంట్. కాబట్టి 100 మందిని కలిగి ఉన్నాడు, అయ్యో నేను 100 అనుకోకూడదు. 20,000 మంది, 10,000 మంది, 1000 మంది కలిగి ఉన్నాడు, నేను ఇంత అని అతిశయపడకూడదు. మొత్తం దేవుని తోటలో పనివాళ్ళమే, అందరికీ కూలి కట్టించేది దేవుడు. ప్రతివానికి ఇచ్చుటకు ఇదిగో జీతం నా యొద్ద ఉన్నది అని చెప్పినవాడు ఆయన. ఇప్పుడు మనం జీతం కోసం కాదు, మనకిచ్చిన పరిధిలో మనం ఆత్మల రక్షణ కోసం తిప్పలు పడుతున్నాం. ఆయన ఇస్తే స్తోత్రం. కాబట్టి దైవజనుడా, నీ సేవ వృద్ధి కావట్లేదు, నువ్వు అడుగును జారిపోయి ఉన్నావన్న సంగతి కూడా దేవునికి తెలుసు. తప్పకుండా దాని విషయంలో కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. నీకు ఇచ్చినంత వరకు నువ్వు నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు ఆయన చిత్తం అయితే. కానీ మొదట ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉండు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని ముందు అనిపించుకోవాలి. ఇప్పుడు నేను అప్పచెప్పాను అనుకో, నా ద్వారా ఆత్మల్ని పొందిన వ్యక్తి కూడా నా చేత అదే మాట పొందాలి, బలా నమ్మకమైన సహకారి. పౌలు అన్నాడు కదా, నిజమైన సహకారి అని, అలా అనాలి. కాబట్టి మీరు దేని గురించి చింతపడొద్దు. సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన దేని గురించి కృంగిపోవద్దు. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఇప్పటిదాకా అడుగులు జారి ఏదైనా బ్యాలెన్స్ మిస్ అయితే సరి చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. అందరం తలలో వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈవేళ చాలా విలువైన విషయాలు మాతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రం ప్రభా. దుఃఖముఖులుగా ఉండటం మానండి, సంతోషంగా ఉండండి. దేనిని గూర్చి చింతపడక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని. ఏది మానొద్దో, ఏది మానేసేయాలో
మాకు స్పష్టంగా తేటగా ఈరోజు మాట్లాడావు, కృతజ్ఞతలు. నీ విన్న వాటిలో కొన్ని లోపాలు మాలో ఉన్నాయి, సరి చేసుకుంటున్నాం దేవా. దయతో మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని క్షమించి నీ రక్తంతో కడగండి. రోజు మమ్మల్ని నూతన పరచండి దేవా, క్రొత్త తైలంతో అభిషేకించండి. మా తప్పులు మేము ఒప్పుకొని సరిదిద్దుకుంటుండగా, మా దోషాలను విడిచి మేము మారు మనసు పొందుచుండగా, మా ప్రార్థన నీ చెంతకు చేరనివ్వండి. మా మనవులకు చెవి ఒగ్గండి. మీరు చెవి ఒగ్గున్నారు, మా మనవులు విన్నారు, నీ యొద్ద జ్ఞాపకార్థంగా రాసుకున్నారు. తగిన కాలమందు తప్పక జవాబు ఇస్తారు నాయన. ఈ విశ్వాసం గలవారమై నిశ్చయమైనట్టు రూఢి అయినట్టుగా మేము నాయన నీ విషయంలో నాయన మా మనవులన్నిటికీ ఆన్సర్ రూఢి అని నమ్మి ధైర్యంగా సంతోషంగా ముందుకు సాగి సంతోషముఖము గలవారమై ఆనందముఖము గలవారమై మేము అనేకులని సిలువ చెంతకు ఆకర్షించడానికి కృపనిమ్మని. మా బిడ్డలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏ బలహీనతల్లో, లైవ్లో జూమ్లో ఉన్నవాళ్ళు ఎవరు ఏ శ్రమలో, సమస్యలో, బాధలో, వేదనలో, ఓటమిలో, దుఃఖంలో, కష్టాల్లో, కన్నీళ్లలో, రోగాలలో నలుగుతున్నారో, ఎవరు ఈ ఇంట్లో ఏ కలత ఉందో, ఏ ఆర్థిక సమస్యలతో నలుగుతున్నారో, ఏ నష్టాలు చల్లాడుతున్నారో, పొలం పంట దగ్గర నుంచి వ్యాపారం వరకు ఏమేం చేసి ఎట్లా లాస్ అయ్యారో బిడ్డలకు సహాయం వచ్చి, బిడ్డలందరి కన్నీరు తుడు, వారి అక్కర తీర్చు, వారి వేదన తొలగించు, వారి మనోబాధను తొలగించు, వారిని ఆదరణ కలిగించు నాయన, ధైర్యపరచు నాయన, వారిని స్వస్థపరచు నాయన. వారందరి విషయంలో, మా అందరి విషయంలో నువ్వు చింత కలిగి ఉన్నానని మాట ఇచ్చావు గయ్యా, నువ్వు వాగ్దానం చేసావు గయ్యా. మేము నమ్ముతున్నాం దేవా, నిశ్చయముగా నీవు సహాయకుడు, సహాయం చేస్తావని. ఈరోజు నుంచి ఇక మేము ఏడుపు కొట్టు మొఖం తీసేసుకుంటాం నాయన. ఏదన్నా కన్నీళ్లు పెట్టుకుంటే నీ సన్నిధిలో, నీ సముఖంలోనే తప్ప ఇక బయట ఎక్కడా కూడా మా కన్నీళ్లు కనపడ, హ్యాపీగా సంతోషంగా నీలో సాగిపోవటానికి సిద్ధ మనసుకులో మేము మమ్మల్ని బలపరచండి దేవా. అలాగే మా నాయక గణానికి లోబడకుండా నీ సహవాసానికి దూరమై ఎక్కడన్నా మేము తిరుగుబాటు దూరంలో ఉంటే మమ్మల్ని క్షమించి, ఇదిగో వినయం కలిగిన మనసు, లోబడే మనసు, శుద్ధ హృదయాన్ని మాకు దయచేసి ముందుకు నడిపించమని. బలహీనతలతో ఉన్నవారిని స్వస్థపరచండి, ప్రయత్నాలు విఫలమవుతున్న వారికి సఫలత దయచేయండి, గర్భఫల విషయంలో కూడా అద్భుతం చేయండి అయా, ఉద్యోగ ప్రయత్నంలో సఫలత దయచేయండి, రోగాలను స్వస్థపరచండి దేవా. అయ్యా, ఎవరు ఏ కలతలో ఉన్నారో ఏ సునాములు విడుదల కలగాలి, కృప చూపమని అయ్యా. అలాగే నేను ఇచ్చిన పిలుపు ఆలకించి ఎంతో కష్టపడి మందిరంలో నా ప్రభు పరిచర్య చేస్తున్నారు నాయన. మందిర నిర్మాణం మాత్రం కింద బండలు పెద్ద పెద్ద బరువు, అదంతా కూడా కష్టపడి నాయన ఎంతోమంది బిడ్డలు, మేస్త్రీలు, అలాగే నా ప్రభు అందించేవారు ఎంతో త్యాగంతో కష్టపడి చేస్తున్నారు ప్రభా. వారందరూ కూడా దీవించబడాలి ప్రభా, ఆశీర్వదించబడాలి, సర్వ సమృద్ధి చేత నింపబడాలి. వారి కష్టములు తొలగాలి, వారి వేదనలు తొలగాలి, వారి బలహీనతలు స్వస్థత రావాలి, వారి జీవితంలో అద్భుతములు జరగాలి ప్రభా. ఈ పరిచర్యకు ఎంతోమంది తమ హృదయాలను నా ప్రభా నీ తట్టు తిప్పుకొని దాతృత్వంతో తమ శక్తికి మించి తోడ్పాటు అందించారు ప్రభా. అనేక మంది నా ప్రభా త్యాగపూరిత హస్తాలు విప్పితేనే ఆ పరిచర్య జరుగుతుంది నాయన. ఆ బిడ్డల్ని కూడా దీవించు, హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధితో 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 దర్శించు నాయన, సమృద్ధితో నింపు ప్రభువా. లక్షింతల దీవెన దయచి స్తుతి మహిమ ఘనత ప్రభా మీకే చెల్లిస్తుంది. మేము వచ్చిన ప్రయత్నం కూడా సఫలపరిచి నా ప్రభా ఇంకా ఏమేమి అక్కర్లోనే అవన్నీ కూడా యేసునామములో తీర్చి నీ కృప చొప్పున మా ఎడల దయ చూపమని, సమస్త విషయాల్లో తోడై ఉండి సహాయం చేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తుంది. మేము ఇదిగో లైవ్లో వచ్చి బిడ్డలతో మాట్లాడడానికి ఆయన మాకు అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇంటనున్న బిడ్డ పాపలందరినీ కూడా దీవించి కృపాక్షేమం కలిగించి వారి ప్రయత్నములు సఫలపరచమని, అక్కడ పరిచర్లో నాకు తోడ్పాటు అందించి ఇదిగో లైవ్ అక్కడ రావడానికి, వాయిస్ వినబడడానికి ఎంతమంది బిడ్డలు కష్టపడ్డారు, ఇక్కడ కష్టపడి బిడ్డలు, అక్కడ కష్టపడి బిడ్డలు, వారందరూ దీవించబడాలి ఇస్తున్నా. చక్కగా నేను కళ్ళ ముందు లేకపోయినా నాయన వాక్యము విని ఇదిగో స్క్రీన్ ద్వారా వాళ్ళు వింటూ ఇదిగో బలపడుతూ సంతోషంగా స్పందిస్తున్నటువంటి నా బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని స్తుతి మహిమ ఘనత మీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనయ్యుండిగా మార్గమందు తోడైండి సురక్షితంగా గృహాలకు నడిపించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి జవాబులు పొందామని నమ్మి నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమెన్.